హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ. ఈరోజు మనతో ఒక ఆస్పిరెంట్ డైరెక్టర్ ఉన్నారు. ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకున్నారో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో, తను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫ్యూచర్ ఫిల్మ్కి ఎలా బాటలు వేసుకోబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ యశ్వంత్. హాయ్. యూట్యూబ్లో రీసెంట్గా రిలీజ్ అయింది అవును. మీ షార్ట్ ఫిల్మ్. అవును. సో రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్సెస్ గుడ్. గుడ్. బాగుంది. లింబో, అవును. రైట్? అవును. అది కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ? సో మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారానే ఫ్యూచర్ ఫిల్మ్కి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అంటే ఈ షార్ట్ ఫిలిం కన్నా ఇట్స్ మోర్ లైక్ అన్ ఇండిపెండెంట్ ఫిలిం కదా. ఓకే. బేసికలీ ఇది ఎందుకు తీసానంటే ఐ వాంట్ టు షో హౌ మై రైటింగ్ ఇస్. Okay. నా స్క్రీన్ ప్లే ఎట్లా ఉంటుంది, మై స్క్రీన్ ప్లే స్టైల్. ఇంకొకటి క్యారెక్టర్ డెప్త్ కోసము కొంచెం ఐ వెంట్ అవుట్ ఆఫ్ బాక్స్ అండ్ డిడ్ ఇట్. సో అట్లా చేస్తూ వెన్ ఐ ఫీచర్ ఈజ్ అ కంప్లీట్ డిఫరెంట్ జానర్. ఓకే. ఓకే. అక్కడ పిచ్ చేసినప్పుడు దెల్ ప్రాబబ్లీ ఆస్క్ కదా ఏం చేసారు ముందు వర్క్ అని చెప్పి. ఇది కొంచెం ఎవిడెంట్ ఉంటుంది చూపించుకోవడానికి అని చెప్పి ఇది చేసిన. ఓకే. అట్లా. సో నెక్స్ట్ తీయబోయే ఫిల్మ్స్ కూడా ఏ కాన్సెప్ట్ అనుకుంటున్నారు? అది కంప్లీట్ డిఫరెంట్. అది ఇట్లా కాదు. అది ఇట్స్ కొంచెం గ్యాంగ్స్టర్ రొమాన్స్ ఉంటుంది. మళ్ళా తెలంగాణ బ్యాక్డ్రాప్లో మన మన దేవతలు. ఓకే. ఓకే. మళ్ళీ వాళ్ళకి అందులో ఒక క్లాసికల్ ఎలిమెంట్ కూచిపూడి లాంటిది. సో అది ప్రాపర్ డ్రామా అది. ఓకే. ఇట్ విల్ బి 3 hour మూవీ, 2.5 hours to 3 hour మూవీ. సో అది కొంచెం బడ్జెట్ అదంతా కొంచెం ఎక్కువ కదా. ఓకే. హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా అనే డౌట్ పక్కా వస్తుంది పిచ్ చేసినప్పుడు. సో అందుకోసం అని చెప్పి ఇది చేసినండే. లింబో కోసం దగ్గరికి వస్తే కనుక అసలు కాన్సెప్ట్ ఎలా అనుకుని అది తీయగలిగారు? అది ఇప్పుడు మీ కాన్సెప్ట్ కానీ ఆ స్టోరీ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న యాక్టర్స్ కానీ ఎలా జరిగింది అంత మొత్తం? ఏదో చిన్న ఐడియా వచ్చింది. ఇంకొకటి ఇటువంటి కాన్సెప్ట్ నాకు లార్జ్ స్కేల్లో ఎక్స్ప్లోర్ చేస్తానో చేయనో అని ఒక డౌట్ ఉంది. కొంచెం క్యారెక్టర్ డెప్త్ ఆ సైకి తీసుకొస్తాం ఓకే అని చెప్పి రాసిన. ఆ రాసింది కూడా 2 daysలో అయిపోయింది రైటింగ్ మొత్తం. జస్ట్ 2 nights కూర్చొని కంప్లీట్గా రాసేసి దెన్ ఐ స్టార్టెడ్ పిచ్చింగ్ టు ద యాక్టర్స్. యాక్టర్స్ అందరూ కూడా మా ఫ్రెండ్సే. సో వాళ్ళు థియేటర్ యాక్టర్స్ అందరూ. ఐ స్టార్టెడ్ పిచ్చింగ్ టు దెమ్. వాళ్ళకి సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. కంప్లీట్గా వాళ్ళు వచ్చి షూట్ చేసింది కూడా నా మీద నమ్మకంతో బేసిక్గా. అట్లా వెన్ దే డిడ్ అండ్ వెన్ ద రిహార్సీ చేయించిన చాలా. ఓకే. రిహార్సీ చేసినందుకు ఆ పర్ఫార్మెన్సెస్ అట్లా వచ్చినాయి. చాలా రిహార్సల్స్ చేసారు వాళ్ళు త్రూ అవుట్ ద ప్రాసెస్ అంటిల్ ద షూట్ హ్యాస్ కంప్లీటెడ్. వాళ్ళు నిజంగా కూడా క్యారెక్టర్లు ఉండే. మెయిన్లీ చందన క్యారెక్టర్ చేసిన భావన, ఇంకా కార్తిక్ క్యారెక్టర్, వాళ్ళిద్దరు దేవర్ ఇన్ ద క్యారెక్టర్. దాని తర్వాత ఇంకా పోస్ట్ ప్రొడక్షన్కి కొంచెం టైం పట్టింది. ఒక 1.5 month టైం పట్టింది. మ్యూజిక్ ఎక్కువ టైం తీసుకున్న కొంచెం. ఐ ఆమ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ మ్యూజిక్. అట్లా. నెక్స్ట్ వచ్చి చాలామంది ఇప్పుడు డైరెక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి సంవత్సరాల తరబడి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకుని అప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్లోకి రావడం ఇది జరుగుతుంది. సో మీకు అలాంటిది ఏమైనా ఉందా, లేకుండా మీరు డైరెక్ట్గా లేదు? నాకు అట్లాంటిది లేదు. అది బేసిక్గా అంటే నా పర్సనల్ ఒపీనియన్. అది చేయడానికి అట్లా ఎందుకు చేస్తారు అని నేను ఐ కాంట్ డిఫైన్ సమ్వన్. కానీ వై ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాస్ నాకు ఏదైనా కొంచెం వెళ్ళిపోయి నాకు క్లారిటీ ఉంది నేను ఏం చేస్తున్నా అని, అంటే చేయగలుగుతా అని చెప్పి. ఇంకా అట్లా ఐ టుక్ ఎ స్టెప్. అట్లా చేస్తూ వెళ్ళిపోదాము. అంత సెల్ఫ్ డౌట్ ఏమైనా వస్తే దెన్ విల్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్. కానీ ఈ లింబో ప్రాసెస్ ఇదంతలా ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఫీచర్కి కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి. ఎప్పుడు ఉండబోతుంది ఫ్యూచర్ ఫిల్మ్? అది ఇంకా పిచ్చింగ్ స్టార్ట్ చేయాలా? ప్రొడ్యూసర్స్ని వెతుకుతున్నారా? అంటే అప్రోచ్ అయ్యారు ఎవరన్నా? అప్రోచ్ అవుతున్నాం. ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇంకా పంపించినాం పిచ్ డెక్స్, ఇంకా సినాప్సిస్, లాగ్ లైన్స్ పంపించినాం. దే విల్ గెట్ ఇన్ టచ్. అసలు దీంట్లోకి రావాలన్న ఆసక్తి కానీ
ఇంట్రెస్ట్ ఏంటి అసలు మీకు? ఏం లేదు, ఒక కథ చెప్పాలంతే. చాలా ఫార్మ్స్ ఉంటాయి చెప్పడానికి. నాకు అక్యుములేషన్ ఆఫ్ ఎమోషన్స్, అక్యుములేషన్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, మ్యూజిక్ కానీ, బేసిక్గా సినిమాటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం. లింబోకి కూడా నేనే చేసిన. ఆ లైటింగ్ కానీ, ఆ కలర్స్ కానీ, మళ్ళా క్యారెక్టర్ డెప్త్ కానీ, ఇదంతా చూపించడము నాకు సినిమా అనే ప్లాట్ఫామ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ చూపించచ్చు, సినిమాలో చూపించచ్చు ఇదంతా. అందుకోసం అని చెప్పి 17లో స్టార్ట్ చేసిన ఇది. సో అప్పటి నుంచి ఇంకా రైటింగ్, బేసిక్గా రాయడం చాలా ఇష్టం. రాస్తున్నప్పుడు ఐ గాట్ దిస్, ఒక్కసారి ఒక పాయింట్లో రైటింగ్కి స్టిక్ అయిపోదాం అన్నట్టుండే. కానీ ఇప్పుడు నేను రాసింది ఇఫ్ ఐ గివ్ టు సమ్ అదర్ డైరెక్టర్, ఐ డోంట్ నో హౌ మచ్ విల్ దే రెప్లికేట్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ కదా. అట్లా అని చెప్పి ఐ టుక్ దిస్. ఇంకొకటి అదే, ఇంకా ఇష్టం కథ చెప్పాలి. కథ చెప్పడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి నాకు, అందుకోసం అంతే. సో అంతకుముందు ఏం చదివారు మీరు? నేను ఇంటర్ తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫిల్మ్ మేకింగ్. ఓకే. రామానాయుడులో ఫిల్మ్ మేకింగ్ చేసిన. ఓకే. దెన్ కొంచెం గ్యాప్ వచ్చింది కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల. దెన్ లాస్ట్ 1.5 year నుంచి దెన్ ఐఎమ్ బ్యాక్ ఇన్ టు దిస్. నవంబర్లో అట్లా ఇది చేసినాం లింబో. ఇప్పుడు నెక్స్ట్ మీరు అనుకునే స్టోరీ ఏదైనా మైండ్లో అనుకుంటుంటారు కదా ఆల్రెడీ, ఫీచర్ ఫిల్మ్కి ఈ స్టోరీ, ఈ లైన్ అయితే బాగుంటుంది, ప్రొడ్యూసర్స్కి ఈ లైన్ చెప్తే బాగుంటుంది అని. అలా అనుకున్నప్పుడు ఫస్ట్ థాట్ మీకు వచ్చిన హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు? చాలామంది ఉన్నారు అట్లా. ధ్రువ్ ఉంది కదా, ధ్రువ్ విక్రమ్. ఎస్. అతను మంచిగానే అనిపిస్తాడు. మళ్ళా 8 వసంతాల్లో అనంతిక అని ఉంది, తను. ఇంకొకటి ఎవరు పెద్దవాళ్ళతో అనుకోవట్లేదా? పెద్దవాళ్ళు మన స్టార్ హీరోస్తో ఎవరితో అనుకోవట్లేదా? లేదు, నాకు వాళ్ళకున్న స్టార్డమ్ ఐ కాంట్ హ్యాండిల్. ఇంకొకటి నాకు కొంచెము ఎక్స్పీరియన్స్ రావాలంటారు, ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి. మళ్ళా ఆ స్కోప్ నేను తీసుకురాలేనేమో అని భయం, అదొకటి. పర్సనల్గా నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ రావాలి, వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఒక 2-3-4 మూవీస్ అన్నా కావాలి కదా. ఇప్పుడు ఎవరైనా సరే డైరెక్టర్, ఎవరితో కొత్త డైరెక్టర్ ఎవరైనా సరే, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఫస్ట్ వాళ్ళకి నుండి థాట్ వాళ్ళే ఉంటారు, లేదంటే నాని, ఇలా. సో మీరైతే ఈ వేలో అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారు. నాకు న్యూ కమర్స్ తోటి వర్క్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే ఆ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకోటి వాళ్ళు తీసుకోవడం కూడా ఎక్కువ తీసుకుంటారు క్యారెక్టర్ని, అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బేసిక్గా. ఓకే. ఇంకొకటి ప్రొడక్షన్లో చాలా చూపించచ్చు టెక్నికల్గా న్యూ కమర్స్ని తీసుకుంటే కూడా. అట్లా లింబో వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్ ఎవరు? మేమే, టీం అందరం. టీమే చేసుకున్నారు? ఓన్ ప్రొడక్షన్ ఇది? ఓన్ ప్రొడక్షన్. అందుకే ప్రొడక్షన్లో టీం లింబో అని ఉంటుంది. ఓకే. ఓన్ ప్రొడక్షన్. ఎందుకు బయట వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు? బయట వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు అంటే అడగలేదు, ఎందుకు ప్రొడ్యూసర్ చేయమని అడగలేదు? మీరే చేసుకుంటాం ఉద్దేశం ఏంటి? ఈ స్టోరీని కన్విన్స్ చేయడం కష్టం. అవునా? బయట నార్మల్ రామ్ కామ్ అయితే ఇట్స్ ఈజీ టు కన్విన్స్. ఇప్పుడు ఇటువంటి సబ్జెక్ట్ని నేను కన్విన్స్ చేసి మళ్ళీ అక్కడ నుంచి బడ్జెట్ తీసుకుని అంత ఓపిక లేకుండే, అరే మనమే పెట్టుకుందాం బ్రబాయ్ అంటే. అసలు లింబో లాస్ట్లో ఏంటి అలా వదిలేశారు? ఓపెన్ ఎండింగ్ అది. అంతేనా? ఓపెన్ ఎండింగ్. అది పైకి చూస్తుంటారు కదా, ఇట్స్ బేసికల్లీ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అనమాట. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటే యు ఆర్ లివింగ్ ఇట్ టు ద ఆడియన్స్, లెట్ దెమ్ థింక్ వాట్ దే వాంట్. ఆ స్టైల్ అది కొంచెం ఇక్కడ లేదు, నాకు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయవచ్చు కదా, ఇండిపెండెంట్ ఫిలిం యూట్యూబే కదా అని చెప్పి ఐ డిడ్ ఇట్. ఇప్పుడు చాలామంది ఓటీటీ వచ్చిన తర్వాత మెయిన్గా మలయాళీ ఫిలిమ్స్ కానీ, తమిళ్ ఫిలిమ్స్ కానీ, ఇదివరకు అంత ఆడియన్స్ ఉండేవారు కాదు మనకి. ఇప్పుడు మలయాళీ ఫిలిమ్స్ వచ్చేటప్పటికి వాళ్ళు చేసే టేకింగ్ అని అంతా సూపర్ ఉన్నాయి, చాలా బాగా నచ్చుతున్నాయి తెలుగు వాళ్ళకి కూడా బాగా. సో ఆ టైప్ ఆఫ్ టేకింగ్ ఏమన్నా కొంచెంగా అనిపించింది నాకు మీ లింబో చూస్తే కనుక. కొంచెం కాదు, ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్ విత్ దేర్ ఫిల్మ్ మేకింగ్. వాళ్ళ క్రాఫ్ట్ నాకు చాలా ఇష్టం. మలయాళం స్టైల్ ఆఫ్ రైటింగ్ ఆర్ మలయాళం స్టైల్ ఆఫ్ మేకింగ్ అ ఫిలిం, అది ఇక్కడ లేదు. ఇక్కడ ఎందుకు లేదు అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. కొంచెం ఆ ప్రయత్నం కూడా చెయ్యాలి అని చెప్పి. తెలుగు సినిమా కూడా ఉన్నారు ఇక్కడ కూడా రైటర్స్, ఇక్కడ కూడా ఉన్నారు డైరెక్టర్స్. మన వాళ్ళు చేస్తే యాక్సెప్ట్ చేయరు కదా, మన వాళ్ళు. మన డైరెక్టర్స్ చేశారంటే మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు కదా అలాంటివి. యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ప్రయత్నం అయితే చేయాలి కదా, అందుకోసం అంతే ట్రై చేయాలి.
ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఫిల్మ్. థ్యాంక్స్. మంచి కాన్సెప్ట్తో రావాలని కోరుకుంటున్నాం. యా, డన్. థ్యాంక్ యూ. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.